గాంధీ భవన్ లో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతోంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ కీలక నేతలంతా వచ్చారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఆల్రెడీ గాంధీ భవన్ లో సమావేశాలు స్టార్ట్ అయినాయి, కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా ఏ అంశాలపైన ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు? రైట్, గాంధీ భవన్ లో కాంగ్రెస్ కీలక సమావేశాలు ఇవాళ నిర్వహించనుంది. సమావేశాలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అన్నది కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం అన్నది కొనసాగుతోంది. ఈ సమావేశంలో క్రమశిక్షణ అంశంపై సీరియస్ గా చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల మనం చూస్తున్నాం, అంటే కాంగ్రెస్ పార్టీలోనే కొంత వర్గపోరు, అలాగే సొంత పార్టీ నేతల మధ్యనే విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ముఖ్యంగా ఇవాల్టి సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు, ఏ అంశాలపై చర్చించనున్నారు? హరీష, కాసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కాంగ్రెస్ పార్టీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా కూడా ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పీఎస్సీకి సంబంధించి, పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం చేసే అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఏదైతుందో కులగణనతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశాలపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. వీటితో పాటు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ కార్యక్రమానికి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి మరింత విస్తృత స్థాయిలో గ్రౌండ్ వర్క్లోకి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటి దీనిపైన కూడా చర్చిస్తున్న పరిస్థితి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి దాని అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసి దీనిపైన రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి, రాజ్యాంగానికి అంశానికి సంబంధించిన దానిపైన ప్రధానంగా మరింత ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఈ అంశాలను ప్రధానంగా చర్చిస్తున్నారు. వీటితో పాటు పార్టీకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన పార్టీ బలోపేతం పైన, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలపైన ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. అయితే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ ఇప్పటికే 42% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గతంలో ఒక డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ సందర్భంగా హామీ ఇచ్చింది కాబట్టి ఆ 42% రిజర్వేషన్ పైన ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పార్టీ విధి విధానాలు, విధానపరమైన నిర్ణయం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒకవేళ న్యాయస్థానాల్లో కనుక పార్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన కనుక ఏమన్నా తీర్పులు విరుద్ధంగా వస్తే కనుక పార్టీ విధానపరమైన నిర్ణయం ఎట్లా ఉండాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కులగణన చేసిన నేపథ్యంలో పార్టీ బీసీల జనాభా 56% తేలింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక చట్టం కూడా చేసి ఇప్పటికే కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. గవర్నర్ ద్వారా కేంద్రానికి వెళ్ళి కూడా దాదాపు 3 నెలలు కావస్తుంది కాబట్టి ఈ నెల 10తో 3 నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి గతంలో తమిళనాడు గవర్నమెంట్కి ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని జివో ఇవ్వాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలని దానిపైన కూడా విధానపరమైన నిర్ణయం పైన డిస్కషన్ చేయబోతున్నారు. దానికి ఆ దాన్ని కూడా డిస్కషన్ చేసి ఒక కంక్లూజన్కు తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఒకవైపు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు మిగతా అంశాలకు సంబంధించి, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 3 బెర్తులుగా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాసేపటి క్రితమే తాజకృష్ణ హోటల్ వేదిక కూడా ముఖ్యమైన నేతలంతా కూడా దీనిపైన ప్రధానంగా డిస్కషన్ చేయడం జరిగింది. నిన్న కొంతమంది ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పిలిచి మల్లికార్జున ఖర్గే మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి దాదాపు 6 మంది నేతలకు వారికి ఇంకా క్యాబినెట్లో ఛాన్స్ దక్కదని వాళ్ళకు ఇండైరెక్ట్గా ఇండికేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి మిగతా వారికి సంబంధించి ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయో ఆ అంశాలను కూడా పిఎస్సీలు డిస్కషన్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి వాటిని కూడా డిస్కషన్ చేసి వాటిని కూడా
ఎవరెవరికి ఇవ్వాలి ఏందనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 38 కార్పొరేషన్లు వేశారు. మిగతా దాదాపు 30కి పైగా కార్పొరేషన్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వాటిని కూడా డిస్కషన్ చేసి వాటిని కూడా ఎక్కడెక్కడ ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నారు. అయితే మిగతా ముఖ్యంగా పార్టీకి సంబంధించి అతి ముఖ్యమైన అంశానికి సంబంధించి చూసినట్లయితే వర్కింగ్ ప్రెసిడెంట్లను ఇంకా భర్తీ చేయలేకపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి కొన్ని చిక్కుముళ్ళు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన అంశాన్ని కూడా డిస్కషన్ చేసి వాటిని కూడా ఒక కంక్లూజన్కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటితో పాటు ముఖ్యంగా క్రమశిక్షణకు సంబంధించిన అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడు స్వయంగా వచ్చారు కాబట్టి క్రమశిక్షణకు సంబంధించి నేతలంతా కూడా ఒక తాటిపై ఉండాలి. ఈ అంశానికి సంబంధించి మధ్య రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కాస్త సీరియస్గా తీసుకుంది కాబట్టి వీటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. చెప్పండి హరీష. ప్రతాప్, ఖచ్చితంగా అంటే ఇక్కడ క్రమశిక్షణకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇటీవలి కాలంలో ఏదైతే వరంగల్ కాంగ్రెస్ లో కొంత వర్గపోరు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్న అంశం మనం చూస్తూనే ఉన్నాం. అంటే దానిపైన కూడా ఇవాళ డిస్కషన్ జరిగే అవకాశం ఉందా ఈ సమావేశంలో? డెఫినెట్గా వరంగల్ ఇష్యూ అయితే తారాస్థాయికి చేరింది. చాలా చోట్ల పార్టీ ఫిరాయించి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో చాలా డిస్టర్బెన్స్లు కొన్ని చోట్ల నడుస్తూనే ఉన్నాయి. ఇంకా వరంగల్ లాంటి చోట్ల అయితే ఇంకా ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి అన్నట్టుగా కూడా పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. అక్కడ కొండా సురేఖ కొండా మురళి ఆమె భర్త కొండా మురళి వాళ్ళు వర్సెస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక తాటిపై ఇంకో వర్గంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కానీ, కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గంటల సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ఏర్పడి మంత్రి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. వాళ్ళు మంత్రి తమరే నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న సందర్భంగా కూడా ఒక్కొక్క నియోజకవర్గం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఒక్కొక్క లీడర్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ కూడా నిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాదం రోజు ముదురుతున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ మీనాక్షి కూడా భావిస్తున్నారు. అయితే ఈ అంశం కూడా డిస్కషన్ చేసి క్రమశిక్షణకు సంబంధించిన అంశాన్ని కూడా చాలా సీరియస్గా టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్టీ నేతలంతా కూడా ఏకతాటిపై ఉంటేనే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయానికి సంబంధించి ఒకరి నియోజకవర్గంలో మరొకరు డిస్టర్బెన్స్ చేసినట్లయితే కనుక పార్టీ బలహీనపడి అనుకున్న ఫలితాలు సాధించకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అంత నేతలంతా కూడా ఎవరికి నియోజకవర్గాల్లో ఒకరు మరొకరు ఇప్పటికే డిస్టర్బెన్స్ చేసుకోకూడదని ఇప్పటికే పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వారికి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా వరంగల్ అంశం లాంటి అంశాలను ఈరోజు పిఎస్సీలో కూడా డిస్కషన్ చేసి ఒకటి కూడా ఒక కంక్లూజన్ చేసే అవకాశం ఉంటుంది. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే స్వయంగా ఉన్నారు. జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలకమైన నేత ఉన్నారు. కాబట్టి వీటి అంశాలన్నిటి కూడా డిస్కషన్ చేసి వాటిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.